హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్ శివ సిరీస్లో. సో ప్రజెంట్ మనం వచ్చేసి హైదరాబాద్ ధూల్పేటలో శ్రీ గణేష్ ఆర్ట్ దగ్గర ఉన్నాం అనమాట. ప్రజెంట్ మన దగ్గర చూసుకోవచ్చు మంచిగా స్వామివారి ఫ్లవర్ మీద కూర్చొని మంచిగా వెల్వెట్ క్లాత్ ఇంకా మంచి హారాలతో వేసుకొని కూర్చున్నాడు అనమాట. 4 చేతులు మనకి దర్శనం ఇస్తాడు. పైన వేసుకొని మనకైతే ఖడ్గం ఉంది, సైడ్గా విశ్వచక్రం ఉంది అనమాట. ఇదిగా కూడా స్వామివారి ఐస్ చూసుకోవచ్చు. ఇంకా కిరీటాలు ఇవన్నీ ఓన్లీ పెయింటింగ్ అయితే కాదు, స్వామివారికి మొత్తం గోల్డ్ వర్క్ తో చేసినాయి. అన్ని వెల్వెట్ అనమాట, అంటే ఆర్టిఫిషియల్ ఇవి. చూసుకున్నారు కదా స్వామివారి ఎలా ఉన్నారో, మంచి కాంబినేషన్ ఎట్లున్నారో. ఫస్ట్ వెనకాల అయితే మంచిగా స్వామివారికి ఆర్టిఫిషియల్ గదులు ఎక్కువ అనమాట. సెకండ్ చూసుకోవడం మంచిగా మనకైతే చింతామణి లెక్క కూర్చున్న మనకి గణేషుడు అయితే మన హైదరాబాద్ స్టైల్ అయితే మనకి దర్శనం ఇస్తున్నారు. చూసుకోవచ్చు మన మెడకల పంచ విత్ మన బ్లూ అండ్ గోల్డ్ కోటలతో మనకైతే బార్డర్ ఉంది అనమాట. పైన చూసుకుంటే స్వామివారి వెనక దశావతారాలు వచ్చింది. చూసుకోవచ్చు గ్రీన్ అండ్ బ్లూ తో వచ్చి మనకి గోల్డ్ అండ్ గ్రీన్ తో మనకి దర్శనం ఇస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు మంచిగా మనకైతే సరస్వతి ఉన్నట్టు వీణుని అనమాట. చూసుకో మంచిగా గద ఉంది, మంచిగా ఎల్లో కలర్ షాల్వా ఉంది, రెడ్ కలర్ పంచ్ ఉంది. ఈ విగ్రహం కూడా చూసుకుంటే ఓన్లీ కలర్ ఓన్లీ బాడీకి ఉంది. అన్ని నగలైతే అన్ని రియల్ అనమాట, ఓన్లీ ప్లాస్టిక్ కాకుండా రియల్ తో చేసారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకైతే మంచి బ్యాలెన్సింగ్ లో మనకైతే 6 చేతులతో స్వామివారు మనకు దర్శనం ఇస్తున్నారు అనమాట. పైన చూసుకుంటే మనకు ఒక కత్తి, ఒక శూలము, ఇంకా గద. కింద చూసుకుంటే ఆర్టిఫిషియల్ కత్తి ఉంది. కింద స్వామివారు కూడా వెల్వెట్ కాడుతో మంచి పంచ్ ఉన్నది. ఇక్కడ కూడా మంచి స్వామివారికి అయితే వెల్వెట్ తో మంచిగా మనకైతే మన షాల్వా అవుతున్నది. స్వామివారి ఐస్ చూసుకోవచ్చు. ఐస్ మీద కాకుండా ఇంకా తొండ మీద కూడా మనకైతే మంచిగా హారాలు ఉన్నాయి అనమాట, గోల్డ్ కలర్ హారాలు. ఐస్ చూసుకోవచ్చు బ్రౌన్ ఇంకా బ్లాక్ తోని. పైన కిరీటం పైన వెనకాల చూసుకుని ఆర్చ్ చూసుకొని స్వామివారికి అయితే మంచి గోల్డ్ వర్క్ తో త్రిశూలం కూడా వచ్చేసింది. పైన చూసుకోవచ్చు వెంకటేశ్వర స్వామి నామం ఉంది బొట్టులాగా. ఈ విగ్రహం కూడా చాలా బాగుంది. ఇక్కడ చూసుకుంటే మంచిగా నార్మల్ రాజా లెక్క కూర్చొని మనకైతే స్వామివారు మనకి దర్శనం ఇస్తారు విత్ శూలంతో. అది తీసుకుని నార్మల్ ఒకదైతే అభయం ఇచ్చి చెయ్యి వెనకాల చూసుకుంటే మనకైతే ఆర్చ్ వచ్చింది, రౌండ్ ఆర్చ్ వచ్చి విత్ గోల్డ్ కలర్వి అవి వచ్చినాయి అనమాట. అది ఆర్టిఫిషియల్వి. ఇక్కడ చూసుకుంటే మనకైతే పింఛం వచ్చింది. పైన చూసుకుంటే మన పెయింటింగ్ తక్కువ, ఇవన్నీ ఆభరణాలు ఎక్కువ ఉన్నాయి అనమాట. ఇక్కడ తొండ మీద కూర్చుని మనకైతే ఆభరణాలు కూడా మంచి ఆభరణాలు ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు షాల్వా కూడా ఉంది. అన్ని ఆర్టిఫిషియల్ అనమాట, నాట్ ఏ పెయింటింగ్, ఇట్స్ ఆర్టిఫిషియల్. ఇక్కడ చూసుకుంటే అయ్యప్ప స్టైల్లో స్వామి శరణం అయ్యప్ప స్టైల్లో మనకైతే స్వామివారి మనకి దర్శనం ఇస్తున్నారు. చూసుకోవచ్చు గోల్డ్ కలర్ పంచ విత్ మెరూన్ గోల్డ్ విత్ షాల్వా. స్వామివారి తొండం చూసుకోవచ్చు. అనేది ఒక్కొక్క స్వామివారికి ఒక్కొక్క తొండం ఉంది అనమాట. ఈ స్వామివారికి నార్మల్ చిన్నగా ఉంది తొండం అయితే వచ్చేసి మనకు 2 చేతులు 2 ఖడ్గాలు, ఒకటి గొడ్డలి, ఒకటైతే త్రిశూలం అనమాట. వెనక ఆర్చ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ చూసుకుంటే మనకైతే శ్రీకృష్ణుని అవతారంలో స్వామి అయితే మనకు దర్శనం ఇస్తున్నారు. వెనకాల చూసుకోవచ్చు 2 నెమలు వచ్చినాయి. ఇక్కడ చూసుకుంటే ఆర్టిఫిషియల్ మన వీణ అనమాట, లైక్ ఫ్లూట్. ఇంకా గ్రీన్ కలర్ షాల్వా విత్ డార్క్ పింక్ తో అయితే మనకైతే పంచాయతీ ఉన్నాయి అనమాట. కింద చూసుకోవచ్చు మంచి స్టూల్ వచ్చింది. ఈ విగ్రహం కూడా చాలా బాగుంది. చేతిలో చూసుకుంటే మంచిగా మనకు ఉంగరాలు వచ్చాయి, రియల్ గా ఉంగరాలు వచ్చాయి అనమాట. కడాలు కూడా మంచిగా ఆర్టిఫిషియల్ గా పెట్టేసారు. మొత్తం ఆర్టిఫిషియల్ ఉంది. నో పెయింటింగ్, ఓన్లీ బాడీకే పెయింటింగ్ ఉంది. దేనికి పెయింటింగ్ అయితే లేదు, ఐస్ ఉంది అంతే. ఇక్కడ చూసుకుంటే మంచిగా మనకైతే శివుని లెక్క మనకైతే అవతారం ఇస్తుంది. కింద చూసుకుంటే మన మంచు గడ్డ లెక్క, అంటే మంచు కొండ లెక్క. ఇక్కడ చూసుకుంటే మనకైతే స్వామివారికి అయితే మంచిగా పులి చర్మంతో ఉన్నట్టు ఇక్కడ మూషిక మహారాజు కూడా ఉన్నారు. ఇవి వచ్చేసి హెయిర్ అనమాట, స్వామివారి జటాజుటం అనమాట. పైన వెనుక చూసుకుంటే త్రిశూలంతో శివుడు ఇంకా పార్వతి మనకి దర్శనం ఇస్తారు. ఇక్కడ చూసుకుంటే మనకైతే విష్ణుమూర్తి లెక్క దశావతారాలతో మనకైతే దర్శనం ఇస్తారు అనమాట. ఓన్లీ ఒకటే అవతారం, అంటే దశావ లెక్క ఉంటాయి. అది కాకుండా ఓన్లీ స్వామివారి హెడ్ కూడా ఉంది. 10 చేతులతో మనకి దర్శనం ఇస్తారు. ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క ఆయుధం ఉంది. విష్ణుచక్రం కావచ్చు, రోజు కావచ్చు, గుడ్డలు కావచ్చు, ఇంకొకటి వచ్చేసి గద కావచ్చు. ఇంకా ఇదైతే మంచి పింక్ కలర్ షాల్వా వచ్చేసి ఎల్లో కలర్ పంచ వచ్చేసి విత్ గోల్డ్ కలర్, మన బ్రౌన్ అండ్ గోల్డ్. కింద చూసుకుంటే మనకి విష్ణు చక్రం ఉంది. ఇది కూడా ఆర్టిఫిషియల్, నాట్ ఏ పిఓపిఆర్ అట్లా చేసింది కాదు. ఇక్కడ చూసుకుంటే మనకైతే మంచిగా స్వామివారు అయితే చింతమణి లాగా కూర్చొని మనకైతే స్వామివారు మంచి దర్శనం ఇస్తున్నాం హైదరాబాద్ ధూల్పేట స్టైల్లో. వెనకాల చూసుకోవచ్చు శ్రీ రాముల వారు, వెనకాల చూసుకుంటే మంచిగా శ్రీ ఆంజనేయ స్వామి వారు ఉన్నారు అనమాట. మంచిగా కూర్చొని పింక్ కలర్ మన పంచ ఎల్లో కలర్ షాల్వా విత్ మంచి ఆభరణాలతో మంచిగా చూసుకోవచ్చు. ఎంత పెద్ద ఆభరణాలు అయితే ఈ కడాలు కావచ్చు, ఇమ్రాలు కావచ్చు, స్వామివారికి అయితే వచ్చేసి మంచి ఆర్టిఫిషియల్ పెట్టేసి ఉన్నాయి. ఈ విగ్రహం కూడా ఎట్లా మీరు కామెంట్ చేసేయండి. ఇక్కడ చూసుకుంటే మంచిగా బ్యాలెన్సింగ్ మనకైతే మంచిగా లోటస్ పైన కూర్చున్న స్వామివారి మనకి దర్శనం ఇస్తుంది అనమాట. పింక్ కలర్ అండ్ బ్రౌన్ స్వామి చూసుకోవచ్చు. మంచి డార్క్ బ్లూ విత్ బ్రౌన్ అండ్ రెడ్ మన బార్డర్తో మనకి దర్శనం ఇస్తారు. ఈ షాల కూడా చూసుకోవచ్చు ఎంత మంచిగా ఉందో. స్వామివారి ఫేస్ చూసుకోవచ్చు ఎంత బాగుంది. ఇక్కడ త్రిశూలం వచ్చింది స్వామివారి ఫేస్ అయితే చూసుకోవచ్చు. బొట్టు 3 నామాలుగా కూడా మంచి నార్మల్ త్రిశూలం అయితే వచ్చేసింది. ఈ విగ్రహం చాలా బాగుంది. ఇంకా లోపల కొన్ని చూద్దాం రండి. ఇక్కడ చూసుకుంటే కొంచెం వేరేటి కలర్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మంచిగా సేమ్ ఆంజనేయ స్వామి లేక ఆరెంజ్ కలర్ వచ్చేసింది. ఇక్కడ విత్ ఆరెంజ్ కలర్
స్కిన్ టోను విత్ మంచిగా బ్లూ కలర్ ఐస్. వెనకాల చూసుకొని నాగశేషి ఉన్నారు, సైడ్లో చూసుకొని మనకైతే 2 ఖడ్గాలు వచ్చేసి ఒకటి గొడ్డలి ఒకటైతే త్రిశూలం. ఇంకోటి చూసుకొని స్వామివారు పంచేసి ఎల్లో కలర్ చూసి ఎట్లుందో డిఫరెంట్ కలర్ అనమాట. ఇది ఇది వచ్చేసి మనకైతే సేమ్ కానీ విత్ డిఫరెంట్ అనమాట. వెనకాల చూసుకుంటే మనకైతే 2 నాగు పాములు వస్తాయి, పైన చూసుకుంటే ఫ్లవర్ వస్తాయి విత్ పింక్ కలర్ తోని, విత్ గ్రీన్ కలర్ అనమాట, గ్రీన్ అండ్ వైట్. ఇక్కడ చూసుకొని స్వామివారికి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉన్నాయి, అవి ఓం వచ్చింది మంచిగా ఉంది. పైన స్వామివారికి చూసుకోవచ్చు బొట్టు అయితే 3 నామాలు పెద్ద త్రిశూలం వచ్చింది. స్వామివారి పైన చూసుకోవడం మంచిగా గోల్డ్ వర్క్ చాలా బాగుంది. నగలు కూడా చూసుకోవచ్చు స్వామివారి నగలు ఎట్లా ఉన్నాయో, అన్ని ఆర్టిఫిషియల్ నగలు ఉన్నాయి. ఓన్లీ పెయింటింగ్ అయితే కాదు, కొన్ని విగ్రహాలు అయితే ఓన్లీ పెయింటింగ్, విగ్రహాలు అయితే మంచి అన్ని ఆర్టిఫిషియల్ ఉంగరాలు కావచ్చు అన్ని ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే సేమ్ చింతామణి స్టైల్లో మనకైతే స్వామివారు మనకైతే దర్శనం ఇస్తారు. స్వామివారి ఐజ్ చూసుకోవచ్చు మంచి ఎంత బాగుందో. పైన చూసుకుంటే మనకైతే మంచిగా గోల్డ్ కలర్ తోని మనకైతే ఆభరణాలు పెట్టేసారు. కింద చూసుకుంటే రెడ్ కలర్ క్లాత్ ఇంకా బ్రౌన్ ఉన్నాయి అనమాట. రెడ్ కలర్ క్లాత్ వీటి బ్రౌన్ ఉన్నాయి అనమాట. స్వామివారి మంచి ఆయుధాలు కూడా కరెక్ట్ మంచిగా గద పట్టుకుని ఉన్నారు, ఆర్టిఫిషియల్ గద. వెనుక ఆర్చర్ చాలా బాగుంది విత్ బ్లూ కలర్. ఇక్కడ చూసుకుంటే మనకైతే యూనిక్ ఉంది అనమాట. అయితే మంచి దుర్గమ్మ స్టైల్, మన దుర్గమ్మ ఉంటాయి కదా, ఇప్పుడు ఇలా ఇస్తాను వినాయకుడు ఎప్పుడు చూడలే నేను. దుర్గమ్మ ఉంటుంది అదే స్టైల్ కానీ విత్ మన అయ్యగారు అనమాట, అంటే స్వామివారు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఇది కూడా ఆర్టిఫిషియలే, ఇది ఓన్లీ హెయిర్ కూడా ఆర్టిఫిషియల్ అనమాట. విత్ లావెండర్ కలర్ పంచ విత్ బ్లూ, డార్క్ బ్లూ విత్ మన ప్రింటెడ్ షాల్వాతోనే మన స్వామిని దర్శనం ఇస్తారు. 2 ఆయుధాలు ఉన్నాయి మంచిగా. ఈ విగ్రహం కూడా ఎన్నో మంచి కాంబినేషన్ విత్ ఉంగరాలు అనమాట, స్వామివారి ఉంగరాలు మంచి హారాలు. ఇక్కడ చూసుకుంటే మంచి కంకణాలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ కంకణాలు ఉన్నాయి. ఇది వచ్చే లాస్ట్ పీస్ మంచి, ఇది కూడా బ్యాలెన్సింగ్ లేక అది బ్యాలెన్సింగ్ ఇది రెండు బ్యాలెన్సింగే. మంచిగా చిన్న ఏనుగు పైన కూర్చొని స్వామి అయితే మంచిగా కూర్చున్నారు, సవారీ చేసినట్టు కూర్చున్నారు అన్నమాట. చూసుకోవచ్చు మనకైతే ఆర్టిఫిషియల్ గా బ్లూ కలర్ తోని మంచిగా మనకైతే శ్రీకృష్ణుని లెక్క బ్లూ కలర్ తోని మంచిగా ఒక్కొక్క ఫేస్ లుక్ ఉంది అన్నమాట. అంటే కొన్ని ఇట్లా కొన్ని ఇలా ఉన్నాయి. కొన్ని చూసుకుంటే ఇక్కడైతే మనకైతే మంచిగా ఆయుధాలు ఉన్నాయి, 6 చేతులు మనకి స్వామి దర్శనం ఇస్తారు. ఇవన్నమాట శ్రీ గణేష్ ఆర్ట్స్ ధూల్పేట్ హైదరాబాద్. థ్యాంక్ యూ సో మచ్.